కర్నూలు నగరంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా అన్ని సామాజిక వర్గాలతో పాటు ముస్లిం మైనార్టీలకు ఎంతో సేవ చేశానని రాజ్యసభ మాజీ సభ్యులు డి.జి. వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఉస్మానియా కళాశాలలో జరిగిన ప్రపంచ అరబిక్ భాషా దినోత్సవంతో పాటు జాతీయ మైనార్టీ హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని ఉస్మానియా కళాశాలలో ఆల్ ఇండియా ముస్లిం మైనార్టీ కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ మహమ్మద్ ఫీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరబిక్ భాషా దినోత్సవం మరియు జాతీయ మైనార్టీ హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు డి.జి. వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ, జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, ఏపీ ఉర్దూ అకాడమీ కార్యదర్శి షేక్ గౌస్పీర్, ఏపీ వక్ఫ్ బోర్డు సభ్యులు జాకిర్ అహ్మద్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి సయ్యద్ నబీహా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు డి.జి. వెంకటేష్ మాట్లాడుతూ, కర్నూలు నగరంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా ముస్లిం మైనార్టీల అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. ఇందులో భాగంగానే నగరంలో మే నెల 16వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా కుల మతాలకు అతీతంగా దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ప్రతి సంవత్సరం సామూహిక వివాహాలు జరిపించడంతో పాటు ఒక్కొక్క జంటకు ₹1,00,000 విలువగల వస్తువులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఉస్మానియా కళాశాల ఎదురుగా ₹1,20,00,000 వ్యయంతో షాదీఖానా నిర్మాణాన్ని చేసినట్లు ఆయన వివరించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు నగరంలో ఉర్దూ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశానని వివరించారు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ద్వారా పోరాటం చేయడంతో ఉర్దూ యూనివర్సిటీతో పాటు రాయలసీమ యూనివర్సిటీ కర్నూలుకు వచ్చిందని ఆయన వివరించారు. అలాగే తాను ఇచ్చిన మార్జిన్ మనీతో ప్రభుత్వం ఉర్దూ భవన నిర్మాణాన్ని చేపట్టిందని వివరించారు. దీంతో పాటు తాండ్రపాడు ఇతర ప్రాంతాలలో కూడా ముస్లిం మైనార్టీల కోసం షాదీఖానా నిర్మాణాలను చేపట్టినట్లు వివరించారు. కర్నూలు నగరంలో చేపట్టిన ముస్లిం మైనార్టీకి సంబంధించిన ప్రతి ప్రాజెక్టులో తన కృషి ఉందని ఆయన వివరించారు. కర్నూలు నగరంలో మతాలు వేరైనా సోదర భావంతో జీవించడం ఇక్కడ ప్రత్యేకంగా ఆయన వివరించారు. మన దేశంలో మెజారిటీ కమ్యూనిటీల కంటే ముస్లిం మైనార్టీలకు సంబంధించి రాజ్యాంగపరంగా మెరుగైన హక్కులు కల్పించబడ్డాయని వివరించారు. తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో దేశానికి సంబంధించి కీలకమైన బిల్లులు ఆమోదం పొందడం కోసం బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు తాను ఆ పార్టీలో చేరడం జరిగిందని, కేవలం కీలకమైన బిల్లుల ఆమోదం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. తాను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న సమయంలో కాశ్మీర్ ప్రాంతంలో పర్యటించానని, అక్కడి ప్రజలు ఎంతో ఆప్యాయంగా చూశారని, వారికి సంబంధించిన వినతి పత్రాలను తాను స్వీకరించినట్లు గుర్తు చేశారు. ఎవరు ఏ మతానికి చెందిన వారైనా అన్ని మతాల సారాంశం మంచి చేయాలన్నదే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. మన దేశంలో వేల సంవత్సరాల క్రితం సంస్కృతిక భాష ఆవిర్భవించిందని, ఆ భాషను మన ప్రాంతంలో ఆదరించకున్నా జర్మన్ లాంటి దేశాలలో ఆదరించడం అభినందనీయమని చెప్పారు. అక్కడ సంస్కృతం భాషకు సంబంధించి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. అలాగే వందల సంవత్సరాల క్రితం పుట్టిన అరబిక్ భాష అరబ్ దేశాలలో ప్రాచుర్యం కలిగిందని, ఆ భాషలో కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అరబిక్ డిపార్ట్మెంట్ హైదరాబాద్కు తరలిపోయిందని, ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో అరబిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, అన్నీ కుదిరితే దానిని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు. ఉస్మానియా కళాశాలలో చదివిన తన కుమారుడు రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవ అందిస్తున్నాడని, ఇదే కళాశాలలో చదివిన తన కూతురు బెంగళూరులో పారిశ్రామికవేత్తగా ఎదిగారని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. కర్నూలు నగరంలో హౌస్ నిర్మాణానికి ఎంతో ప్రయత్నం చేశామని, అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో అది సాధ్యం కాలేదని వెల్లడించారు. అనంతరం ఇతర వ్యక్తులు మాట్లాడుతూ, కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా రాజ్యసభ మాజీ సభ్యులు డి.జి. వెంకటేష్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. గత 30 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటి నుండి కర్నూలు నగరంలో అన్ని సామాజిక వర్గాలతో పాటు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, వారి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. लास्ट 30 इयर्स शादियाँ कर रहे मैं हिंदूज का साथ माइनॉरिटीज मुस्लिम्स भी लास्ट टाइम भी एवरी ईयर वी आर सेलिब्रेटिंग
And every year, 16th May, only I am the only person in India every year marriages, pre-marriages come. Every year, irrespective of caste community. मुसलमान भाई लोग बहन लोग की शादी हुआ है, 1 लाख रुपए हर एक शादी पे 1 लाख रुपए रीजन क्लास में को भी दिया है। अभी तो गवर्नमेंट हेल्प हो रहा है, पहले गवर्नमेंट का हेल्प नहीं थे। हम क्या कर रहे हैं वो बहुत बड़ा था हम लोग। आपका सामने आप देख रहे हैं शादी का नाम 1 करोड़ 20 लाख वो टाइम में अभी 10 रोशिया साहब से इनाग्रेट करा 10-15 साल 12 साल हो गए। वो टाइम में 1 करोड़ 20 लाख हमको शादी गाना खुद का पैसा से शादी गाना इधर ही आपका सामने शादी गाना बनाया। अब जूनियर कॉलेज उर्दू जूनियर कॉलेज आई वाज एज ए मिनिस्टर आई पुश्ड दैट वन एंड see the you can see the glory. Urdu University, I have taken a fighting at Rayalaseema University, Urdu University. We have taken Rayalaseema Rights Forum में last 20 years, 23 years we were fighting and we have achieved also some of the things. In that achievement, Urdu University also बोलको आपको बोल रहे। You can see that Urdu Bhavan 40 years back constructed. एक मार्जिन मनी दे तो गवर्नमेंट कंस्ट्रक्शन करने को रेडी था। दैट स्मॉल मनी दैट टाइम मार्जिन मनी आई हैव पेड एंड सीन द ग्लोरी। यू कैन सी द एनी डेवलपमेंट वेदर माइनॉरिटीज और एनी कम्युनिटी माय स्वेट इज देयर। उर्दू स्कूल्स नंबर ऑफ एलिमेंट स्कूल्स शादी खाना तांडापाड़ विलेज में भी शादी खाना पूरा हो रहा है खुद का पैसा से। फिर अगेन वन मोर उधर उर्दू स्कूल भी बनाया तांडापाड़ विलेज में। Why I am saying all these things? We may be different religion, but we are all living one place, and we are all believing this country constitution, and this country constitution minority को special rights दिया है। We have special rights than major community। हमारा को शॉर्ट है एमपीस राज्यसभा मेंबर शॉर्ट है, हमारा बिल्स इंपॉर्टेंट बिल्स पास करने गए, जीएसटी वो सब भी पास करने गए। हमारा कर्नूल में पूरा माइनॉरिटी लोग आए, आप बीजेपी में आए तो मेरे कौन वोट डालेगा बोले। देन दे सेड दैट वी आर नॉट कम्युनल। माइनॉरिटीज को कॉन्स्टिट्यूशन से राइट्स है, मेजॉरिटी कमिटी में किधर राइट्स प्रॉब्लम है वो करते हैं, आप आ जाओ सबको ठीक करेगा बोले, सबको भलाई करेंगे बोले। So I have taken an order and I have gone there, but not that I am separated from you. My heart and everything is with you बोलको मीटिंग बोल। इंडियन लैंग्वेज हो गया उर्दू। एक संस्कृत इंडिया में thousands of years back संस्कृत लैंग्वेज इंडिया में आया है। अभी कौन फॉलो करते, संस्कृत कौन भी फॉलो करता नहीं, बट संस्कृत जर्मन में पढ़ते बहुत जने। सी हर एक रिलीजन में वो टाइम में एनी डेवलपमेंट वो लैंग्वेज में थे। वो टाइम में कॉन्स्टिट्यूशन मेडिकल रंदे, साइंस रंदे, टेक्नोलॉजी रंदे, मैथमेटिक्स रंदे, वो टाइम में वो लैंग्वेज में थे। सो संस्कृत पूरा बोल गया, बट हम जर्मनी पीपल संस्कृत वर्ड को लॉट ऑफ रिसर्च को लॉट ऑफ वेदर वेपन समझो मेडिकल समझो बहुत डेवलप कर रहा है जर्मनी में। लाइक अरबिक ऑल्सो इट हैज़ बीन बॉर्न thousands of years, hundreds of years back, एंड वो टाइम में वो कल्चर में बहुत टेक्नोलॉजी बहुत इम्प्रूवमेंट वो सब भी वो लैंग्वेज में रहेगा। दूसरा लैंग्वेज में उतना कितना ट्रांसलेट करे तो भी फर्क पड़ता है। सो अरबिक एवरीवेयर अरबिक ऑल्सो वी हैव टू डेवलप। अरबिक डिपार्टमेंट हैदराबाद चल गया, इधर भी हमारे स्टेट में स्पेशली कर्नूल इज मैक्सिमम नंबर इज है। अरबिक सेंटर बोलो, अरबिक इंस्टीट्यूट बोलो, वो हमारा आंध्रा में लाना मौका मिला तो कर्नूल में लाना है, कर्नूल को लाना है। मेरा बेटा इधर पढ़ा यूनिवर्सिटी में, अभी मिनिस्टर हो गया। मेरा बेटी इधर ही पढ़ा है ये कॉलेज में, उस्मानिया कॉलेज, उन्हें इंडस्ट्रियलिस्ट हो गया बेंगलोर में। सो मैं बोलने का क्या है बोले तो सभी मिल को
जीत है मिल्क एक ही हवा पीते, सब जने मिल्क करेंगे। अरेबिक इंस्टीट्यूट भी लाने को हज हाउस में मैं 5 करोड़ दिलाया। वो स्टेट डिवीजन रहने के टाइम में वो कर्नूल में उठा डाला, वो पैसा भी गया है। So many things we want to do it here. Sometimes speed breakers हमारे नाम आता, हमारे को रेस्पेक्ट मिलता, बोल को स्पीड ब्रेकर्स भी मिलता रहता। So सबको बोलने के सब अरेबिक also is a lot of knowledge you can get. वो अरेबिक लैंग्वेज में ट्रांसलेट करे तो भी वो नॉलेज विल नॉट बिकम। वो पढ़ा तो just like Sanskrit in India, where the other countries they are learning. The biggest gift from T.G. Venkata Sahib to Kurnool. I have got the answer. It is T.G. Bharat. His son, worthy son, illustrious son, the chief of the old world, like father, like son. We are very fortunate that T.G. Bharat Sahib was a student of this institution. He graduated from the portals of this institution. He was our student. And today, he is the Minister for Industries. He is a great upcoming leader who is leading from the forefront and who is leaving no stone unturned for the development of Kurnool. This is, I think, a great gift from T.G. Venkata Sahib to Kurnool in the form of T.G. Bharat. And let me tell you that it is very commendable, it is very appreciable that T.G. Bharat has sanctioned 1 crore rupees as a grant for Dr. Abdul Hamid University. For this university, which is named after the founder of his alma mater, he has sanctioned 1 crore rupees from his personal funds. This deserves a big round of applause. Thank you, sir. Thank you for always being there for us. ఒక జూనియర్ కాలేజ్ కూడా అందించారు. అందులో ఒక పోస్ట్ అరబిక్ పోస్ట్ కూడా శాంక్షన్ చేయించి డాక్టర్ రజియా సుల్తానా ఇప్పుడు అక్కడ లెక్చరర్గా చేస్తున్నారు. సార్, మీరు ప్రత్యేకంగా అరబిక్ గురించి ఇంటర్మీడియట్లో అరబిక్ చదువుకోవడానికి పిల్లలకు సౌకర్యం కల్పించాలని మేము మీ దగ్గరికి వచ్చి మీతో అడిగినప్పుడు మీరు అనుమతించారు. ఆ అరబిక్ ఎడిటోరియల్ బోర్డులో ఉస్మానియా కాలేజ్ లెక్చరర్ లతీఫ్ బాషా సాహెబ్ గారు, తర్వాత నేను కూడా దానిలో ఎడిటోరియల్ బోర్డులో ఉండి ప్రత్యేకంగా అరబిక్ సెకండ్ లాంగ్వేజ్ కోసం టెక్స్ట్ బుక్ తయారు చేయడంలో మేము కూడా పాలుపంచుకున్నాము. ఇదంతా మీరు మాకు అందించిన గౌరవ సేవలు మేము ఎల్లప్పటికీ గౌరవ టీజీ వెంకటేష్ గారు మేము ఎప్పుడూ మరవము, కర్నూలు మేము ఎప్పటికీ మరవలేదు. అలాగే ఈరోజు అరబిక్ డే జరుపుకుంటున్నాము. 1973 నుంచి ప్రత్యేకంగా యుఎన్ఓలో అరబిక్ భాషను జోడించారు. ఇది వరకు 3 భాషలే ఉన్నాయి. ఇప్పుడు 6 భాషలలో అక్వామే ముత్తహిదా యునెస్కోలో అరబిక్ భాష ఇప్పుడు 3rd పొజిషన్లో వచ్చింది సార్. అందువల్ల వాళ్ళు చెప్పింది ఏమంటే 18వ తేదీ డిసెంబర్లో అరబిక్ డేగా మొత్తం ప్రపంచంలోకెల్లా అరబిక్ డేగా నడపాలి అని యునెస్కో చెప్పినందువల్లనే మొత్తం ప్రపంచంలో సార్ ఈరోజు అరబిక్ డేగా మేమంతా అరబిక్ గురించి, దీనివల్ల ఏమి ప్రయోజనము, దీనివల్ల ఎంతవరకు ఏమేమి ప్రజలు లాభపడుతున్నారు ఆ విషయాలు చెప్పడానికే ఈరోజు సార్ అరబిక్ డే మేము నడుపుకుంటున్నాము.